ఓకే స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో న్యూమరికల్ అనాలిసిస్లో సెకండ్ యూనిట్ గురించి అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి. అంటే సెకండ్ యూనిట్ వచ్చేటప్పటికి సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్స్. దీంట్లో మనకి టోటల్గా 6 మెథడ్స్ ఉంటాయని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేసామండి. అయితే మనకి దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చి బైసెక్షన్ మెథడ్ అండి. అంటే ఒక f(x) యొక్క ఫంక్షన్ అని ఇచ్చి అది బైజంక్షన్ మెథడ్లో సాల్వ్ చేయమని చెప్పి అడిగితే మనం ఏ విధంగా చేయాలనేది మనకి బైజంక్షన్ మెథడ్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చాడండి. ఫస్ట్ మనం డెఫినేషన్ అనేది క్లియర్గా అర్థం చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అవుతాయండి. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ వచ్చేటప్పటికి బైసెక్షన్ మెథడ్ టు ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ f(x) = 0 అని చెప్పి ఇచ్చారండి. అంటే ఒక f(x) = 0 అంటే f(x) యొక్క ఫంక్షన్కి మనం బైజంక్షన్ మెథడ్ ఉపయోగించి వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారు. అయితే దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే, ఇఫ్ f(x) ఈజ్ కంటిన్యూస్ బిట్వీన్ a అండ్ b అండ్ f(a), f(b) ఆర్ ఆపోజిట్ సైన్, దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ రూట్ లైస్ బిట్వీన్ a అండ్ b. అంటే ఇప్పుడు f(x) ఈజ్ కంటిన్యూస్ బిట్వీన్ a అండ్ b అంటే ఇక్కడ మనం స్మాల్ a స్మాల్ b అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 వాల్యూస్ అయితే తీసుకుంటామండి. అంటే ఒక వాల్యూ తీసుకుని f(x) యొక్క ఫంక్షన్లో వేస్తే సమ్ ఒక రిజల్ట్ అయితే వస్తుంది కదండి. అదేవిధంగా ఇంకొక వాల్యూ తీసుకుని అది కూడా f(x) యొక్క ఫంక్షన్లో వేస్తే దానికి మరొక రిజల్ట్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ a అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి. ఇది f(x)లో రాస్తే f(a)గా వచ్చింది. అదేవిధంగా స్మాల్ b అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఇది f(x) అంటే దీంట్లో రాసినట్లయితే అది f(b)గా వచ్చిందండి. అయితే ఆర్ ఆపోజిట్ సైన్, ఆ రెండు కూడా మనకు ఆపోజిట్ సైన్స్ అనేవి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ f(a) వాల్యూ అనేది <0గా వచ్చింది అనుకోండి. అదేవిధంగా f(b) అనేది <0 వచ్చింది. అంటే ఇది లెస్టర్న్, ఇది గ్రేటర్, రెండు ఆపోజిట్ సైన్స్ కదండి. ఇలాగా ఆపోజిట్ సైన్స్ వచ్చేటంత వరకు ab అనే వాల్యూస్ కంటిన్యూస్గా f(x) ఫంక్షన్లో వేయమని చెప్పి అయితే అన్నాడు. అయితే దెన్ దెర్ ఎగ్జిస్ట్గా అట్లీస్ట్ వన్ రూట్ లైస్ బిట్వీన్ a అండ్ b. అంటే ఇలా మనకి ఆపోజిట్ సైన్స్ వస్తున్నాయి కదండి. ఈ ఆపోజిట్ సైన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకు ఒక రూట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ అయితే చెప్పడం జరిగిందండి. ఫస్ట్ పాయింట్గా ఇదండి మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఇఫ్ f(a) <0 అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ a అనే ఒక వాల్యూ f(x)లో వేసామనుకోండి, అది f(a)గా వచ్చింది. అయితే దీని వాల్యూ <0 అయిందనుకోండి. అదేవిధంగా b అనే వాల్యూ f(x)లో వేస్తే f(b)గా వచ్చింది. ఇది <0 అంటే f(a) అనేది <0 వచ్చింది, f(b) అనేది <0గా వచ్చింది. అయితే దెన్ అప్రాక్సిమేట్ వాల్యూ అంటే మనకి అప్రాక్సిమేట్ వాల్యూ అనేది అంటే ఏకి బీకి అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఇచ్చాడండి. x1 = a+b/2 అంటే మీరు తీసుకున్న ఏబీ వాల్యూస్ని ప్లస్ చేసి /2 చేస్తే అది మనకి ఒక x1 వాల్యూ వస్తుంది కదండి. అదేంటంటే అప్రాక్సిమేట్ వాల్యూ అని చెప్పి అన్నారు. నెక్స్ట్ అండి థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఇప్పుడు f(x1) = 0 అండి. f(x1) అనేది =0 అయితే దెన్ x1 ఈజ్ ఎగ్జాక్ట్ రూట్ ఆఫ్ f(x) = 0. అంటే ఇప్పుడు f(x1) అనేది =0 అయితే ఇక్కడ x1 ఏమని చెప్పామంటే f(x) = 0కి ఎగ్జాక్ట్ రూట్ అని చెప్పి చెప్పామండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే ఇప్పుడు f(x1) అనేది ≠0 అండి. అయితే దెన్ ద రూట్ లైస్ బిట్వీన్ a, x1 ఆర్ x1, b. అంటే f(x1) అనేది ≠0 అయితే ఆ రూట్ అనేది అంటే వేటి మధ్య ఉంటుందంటే a, x1 ఆర్ x1, b మీద అంటే వీటి లైస్ బిట్వీన్గా ఉంటుందని చెప్పి అన్నారు. అలాగే డిపెండింగ్ ఆన్ వెదర్ అంటే ఇలాగ మనకి f(x) అనేది ≠0 అయ్యి మన వాల్యూ అనేది a, x1 ఆర్ x1, b అయితే డిపెండింగ్ ఆన్ వెదర్ ద f(x1) యొక్క సైన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎయిదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ కింద అయితే ఇచ్చారండి.
నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేటప్పటికి వీ అగైన్ బైసెక్ట్ ద ఇంటర్వెల్ అని చెప్పి అండ్ గెస్ ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి x1 = a+b/2 అంటే ఇది సమ్ అంటే ఏబి ప్లేస్లో కొన్ని వాల్యూస్ వేసుకుంటూ వెళ్తే మనకి x1 వాల్యూ అనేది సమ్ ఒక వాల్యూ అయితే వస్తుంది కదండి. అదేవిధంగా నెక్స్ట్ అప్రాక్సిమేషన్గా x2 అంటే మరలా ఇంకా వాల్యూస్ తీసుకుని x2 అనేది నెక్స్ట్ అప్రాక్సిమేషన్గా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ అనేది ఎంతవరకు కంటిన్యూ చేస్తామంటే కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్ ఎట్ బైసెక్షన్ టిల్ వీ గెట్ అంటే గుడ్ అప్రాక్సిమేషన్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అయితే మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామండి. ఇదండి మనకి బైసెక్షన్ మెథడ్లో ఒక f(x) యొక్క ఫంక్షన్ అనేది అంటే రియల్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి బైసెక్షన్ మెథడ్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారండి. ఈ విధంగా మనకి ఒక 5 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదండి మనకి డెఫినేషన్ వచ్చి బైసెక్షన్ మెథడ్. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అయితే మీకు చెప్పానండి. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి సైంటిఫిక్ క్యాషో అనేది యూజ్ అవుతుందండి. అంటే మస్ట్ అండ్ షుడ్గా అందరి దగ్గర సైంటిఫిక్ క్యాషో అనేది ఉండాలి. అంటే సైంటిఫిక్ క్యాషో అంటే చూడండి, ఇదండి మీకు సైంటిఫిక్ క్యాషో వచ్చేటప్పటికి. అయితే ఇక్కడ మనకి కొన్ని సింబల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ మనకి ఇది ఓపెన్ బ్రాకెట్ అండి, అంటే ఈ విధంగా ఉంది కదా, ఇది ఓపెన్ బ్రాకెట్. అదేవిధంగా ఈ విధంగా ఉంది కదండి, ఇది మనకి వచ్చి క్లోజ్డ్ బ్రాకెట్. ఇది ఓపెన్ బ్రాకెట్, ఇది క్లోజ్డ్ బ్రాకెట్. అలాగే మనకి ఇక్కడ ఈ కాల్క్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో అయితే చెప్పుకున్నాం. ఈ కాల్క్ వల్ల యూజ్ ఏంటంటే మీకు అంటే సమ్స్ చేసినప్పుడు అయితే మీకు క్లియర్గా అర్థమవుద్దండి. ఇప్పుడు మనం బైసెక్షన్ మెథడ్ మీద ఒక ప్రాబ్లం అయితే చేద్దాం, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుద్దండి బైసెక్షన్ మెథడ్ అనేది. అంటే మీరు ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేశారంటే ఈ డెఫినేషన్స్ అన్నీ మీనింగ్ మీకు ఆల్రెడీ అదే ఈ మీనింగ్ ఏంటో మీకు తెలుస్తుందండి ఒక ప్రాబ్లం చేస్తే. నెక్స్ట్ అండి ఒక ప్రాబ్లం అయితే చేద్దాం. అంటే ఈ ప్రాబ్లం మనం అంటే ఈ క్లాస్లో కంప్లీట్ కాకపోయినా మనం ఎంతవరకు అయితే అంతవరకు చేద్దామండి. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో అయితే చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం అండి, యూజింగ్ బైసెక్షన్ మెథడ్ to find a real root of the equation x³ minus x minus 1 = 0 అండి. ఇదండి మనకి ఫస్ట్ ప్రాబ్లం అయితే ఈ విధంగా ఇచ్చారు. అంటే ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం అంటే ఈ క్లాస్లో మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా కాకపోయినా మనం అంటే ఎంతవరకు అయితే అంతవరకు చేసి రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో అయితే చేద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే యూజింగ్ బైసెక్షన్ మెథడ్ టు ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పి x³ - x - 1 = 0 అంటే ఇలా ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడండి. అయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే రియల్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఇక్కడ మెథడ్ అనేది ఏం ఉపయోగించాలంటే టోటల్గా మనకి 6 మెథడ్స్ అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అయితే మనం బైసెక్షన్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం కూడా మీకు బైసెక్షన్ మెథడ్ ఉపయోగించి చేయమన్నారు. అయితే చేద్దామండి సొల్యూషన్.
ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటామండి. అంటే ఇచ్చిన ఈక్వేషన్ని లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈక్వేషన్, అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం కంటిన్యూగా వాల్యూస్ అనేవి వేసుకుంటూ వెళ్తామండి. అంటే 0, 1, 2, 3 అలాగా మనం కంటిన్యూగా వాల్యూస్ వేసుకుంటూ వెళ్తాం. అది కూడా మనం ఎంతవరకు వేసుకుంటూ వెళ్తామంటే ఇక్కడ మీకు ఆపోజిట్ సైన్స్ వచ్చేటంత వరకు వేసుకుంటూ వెళ్తామండి ఇలా కంటిన్యూగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఏంటంటే అదే 0 రాయండి. స్టార్టింగ్ ఎక్స్ ఉన్న ప్లేస్లో 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎక్స్ ఉన్న ప్లేస్లో 0 రాస్తే 0 మైనస్ 0 మైనస్ 1 అండి. అంటే -1 అనేది మనకి రిజల్ట్గా వచ్చింది. -1 అంటే ఇది మనకి నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇది <0 రాస్తామండి. నెక్స్ట్ అదేవిధంగా +1 అనేది వేయండి. అంటే మీకు ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్లో ఎక్స్ ఉన్న చోట 1 రాసినట్లయితే 1 మైనస్ 1 అండి. అంటే 1 -1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ +1 -1 ఈ రెండాటిని క్యాన్సిలేషన్ చేశారనుకోండి. ఈ రెండాటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఇంకా రిమైనింగ్ -1 ఒకటి మిగిలింది కాబట్టి -1 <0 అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లేస్లో 2 రాయండి. అంటే ఇది చూడండి, ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ 0 వాల్యూకి <0 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 1కి కూడా <0 వచ్చింది. అయితే ఇది మనం ఎంతవరకు చేస్తామంటే ఇది మనకు ఆల్రెడీ <0 వచ్చింది కదండి, <0 వచ్చేంత వరకు వాల్యూస్ వేసుకుంటూ వెళ్తాం. అయితే ఎక్స్ ఉన్న ప్లేస్లో 2 రాసినట్లయితే 2 క్యూబ్ మైనస్ 2 -1 అండి. అంటే 2 క్యూబ్ అంటే 8 -2 -1 దట్ ఈక్వల్ టు 8 - 2 అంటే 6 -1 అంతే కదండి. 8 - 2 6 -1 అంటే 6 -1 అంటే 5. ఇక్కడ 5 అనేది చూడండి, ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ అంటే దీన్ని ఎలా రాస్తామంటే <0 రాస్తాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ అనేది వేటి మధ్య ఉందంటే 1 రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 2 అండి. అంటే 1 and 2 ఇక్కడ మీకు 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వస్తుంది ఏంటంటే ఇక్కడ మనకి మరి ఈ 2 ఆపోజిట్ సైన్స్ వచ్చినాయి కదా, ఈ రెండాటిలోని ఒకటైతే మనకి పాజిటివ్ వాల్యూ ఉందండి. అయితే 2 మనకి ఇది <0, ఈ 2 కూడా <0. వీటిలో ఏ వాల్యూ తీసుకోవాలనేది మనకి ఒక డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటే ఇది మనకి <0 వచ్చింది కదండి, ఈ <0 పైది మనకి <0 అయితే ఆ పై వాల్యూ మనం తీసుకుంటాం, ఈ వాల్యూ అయితే మనం తీసుకోండి. ఇంకా అంటే ఆపోజిట్ సైన్స్ అన్నీ కూడా మనకి పక్కన ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది <0, ఇది <0, అయితే ఇది <0. మనకి ఆపోజిట్ సైన్స్ పక్కన ఉండాలి కాబట్టి ఈ రెండాటిని తీసుకుంటారు, ఇది తీసుకోరండి. అర్థమైంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ ఇచ్చారనుకోండి, అదేంటంటే స్టార్టింగ్ అంటే 0 వేస్తే <0 వచ్చింది, 1 వేస్తే <0 వచ్చింది, 2 వేసినా కూడా <0 వచ్చింది, 3 వేసినప్పుడు <0 వచ్చింది అనుకోండి. ఈసారి మనం ఒక 2 వాల్యూస్ ఏ విధంగా తీసుకుంటామంటే ఈ 2 తీసుకుంటాం. అంటే ఈ 2 మనకు పక్కన ఉన్నాయి కాబట్టి ఈ 2 తీసుకుంటాం, ఈ 2 తీసుకోమండి. ఇదండి మనం తీసుకునే వాల్యూ ఏంటంటే పక్కన ఉండాలి. అయితే దేర్ఫోర్ 1 రూట్ లైస్ బిట్వీన్, ఇక్కడ చూడండి మనకి ఎఫ్ ఆఫ్ 1కి <0 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 2కి <0 వచ్చింది. అయితే 1 రూట్ లైస్ బిట్వీన్ ఏమని రాస్తామంటే 1 and 2 అని చెప్పి రాస్తామండి. 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. అయితే యూజింగ్ లేదా బైసెక్షన్ మెథడ్
ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బైసెక్షన్ మెథడ్లో సాల్వ్ చేయమన్నాడు కాబట్టి బైసెక్షన్ మెథడ్ ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో అయితే మనకు ఒక ఫార్ములా ఇచ్చాడు కదండి. అంటే సెకండ్ పాయింట్లో x1 = a + b/2 అని చెప్పి ఇచ్చారు కదా, ఆ వాల్యూ ఇక్కడ రాస్తాం. x1 = a + b/2 ఇదండి. అయితే ఇక్కడ కొంతమంది డౌట్ రావచ్చు, మరి ఇక్కడ a + b/2 ఉంది కదండి, మరి ఏ వాల్యూ అది బి వాల్యూ ఏది అని చెప్పి డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఇది మనకి >0, ఇది <0 ఇలా వచ్చింది కాబట్టి, అంటే f(1) దగ్గర మనకి <0 వచ్చిందండి, f(2) దగ్గర >0 వచ్చింది. అయితే ఈ 1, 2 అనే మనం 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అని చెప్పి రాసాం. అయితే దీంట్లో ఈ 1 చూసారు, ఇది మనకి ఇది ఏ వాల్యూ అవుద్దండి, ఇది బి వాల్యూ, అదేం కదండి, ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. అయితే ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో రాస్తారు. అంటే ఏ ఉంది కాబట్టి 1 + బి ఉంది కాబట్టి 2/2 అదేం కదండి, అంటే 3/2 ఇదండి. ఇక్కడ 3/2 అంటే మనం జనరల్గా ఇటువంటి అంటే సింప్లీగా ఉన్నాయని మనం మామూలుగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదండి. ఇక్కడ మీకు 3/2 ఉంది కాబట్టి ఎలా చేస్తారు, 0. అంటే ఇక్కడ 0 రాస్తారు, లేదంటే ఇలా చూడండి, ఇక్కడ ఇలా రాశారు అనుకోండి, ఇక్కడ 2 ఆన్సర్ 2. నెక్స్ట్ 3 - 2 అంటే మనకు 1 అండి, పాయింట్ పెట్టుకుని ఒక 0 పెట్టుకుంటారు. 5 అంటే 10, అంటే మనకి ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 1.5 ఇదండి. అంటే ఇక్కడ మనకి x1 వాల్యూ 1.5 వచ్చింది. ఈసారి ఏంటంటే ఈ x1 వాల్యూ తీసుకెళ్ళి మనం ఇచ్చిన f(x) యొక్క ఫంక్షన్లో వేస్తాం. అంటే ఇక్కడ చూడండి, f(x) ఉంది కదండి, ఇక్కడ x1 వాల్యూ, అంటే దీన్ని x1 కింద ట్రీట్ చేసుకుంటే f(x1) అంటే ఇక్కడ x ఉన్న ప్లేస్లో 1.5 రాస్తారు. అంటే ఈ x ఉన్న చోటల్లో మనం 1.5 రాయడమే. అంటే 1.5 (3) - 1.5 - 1. ఇదేంటంటే మనం మీ దగ్గర ఆల్రెడీ సైంటిఫిక్ క్యాషియోస్ ఉంటాయి కాబట్టి ఈ సైంటిఫిక్ క్యాషియో ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది సైంటిఫిక్ క్యాషియో అండి. అంటే ఇక్కడ ఈ కాల్క్ వల్ల మీకు యూజ్ ఏంటంటే, మీకు ఇప్పుడు చెప్తానండి. f(x) యొక్క ఫంక్షన్ x³ - x - 1 ఉంది కదండి. అంటే ఇక్కడ మీరు ఈ ఫంక్షన్ మొత్తం ఈ క్యాషియోలో ఎంటర్ చేసేసుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటంటే ఓపెన్ బ్రాకెట్ అనేది ప్రెస్ చేస్తారు. తర్వాత ఇక్కడ మనకి x కావాలి కదండి, అంటే x³ అంటున్నాం కదా. ఇక్కడ ఈ x అంటే వేరండి, ఇవి ఏంటంటే మనం ఒక 2 ఎలిమెంట్స్ని ఇంటూ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 ఉందనుకోండి, ఇలాగా ఇంటూ చేయడానికి ఇది యూజ్ అవుద్దండి. అలా కాకుండా మనకి వేరియబుల్లో x రావాలి. వేరియబుల్లో x అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తుంది కదండి, అంటే క్లోజ్డ్ బ్రాకెట్ పైన పింక్ కలర్లో. అయితే ఇక్కడ చూడండి, అది మీకు x అనేది పింక్ కలర్లో ఉంది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ పైన చూసినట్లయితే షిఫ్ట్ ఆల్ఫా 2 కనిపిస్తున్నాయి కదండి. ఈ x అనేది మనకి పింక్ కలర్లో ఉంది కాబట్టి ఈ రెండాటిలో పింక్ కలర్లో ఏదైతే ఉంటుందో అది మనం ప్రెస్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్ఫా అనేది మనకి పింక్ రంగులో ఉంది కాబట్టి ఆల్ఫా ప్రెస్ చేస్తారు. ఆల్ఫా ప్రెస్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఏ అనేది వస్తుందండి, అంటే క్యాపిటల్ లెటర్లో ఏ అనేది వస్తుంది. ఈసారి ఏ అన్నప్పుడు మనం ఈ క్లోజర్ బ్రాకెట్ ప్రెస్ చేయండి, అంటే ఈ x అనేది మనకి సింబల్ అనేది ఎంటర్ అయింది. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ చేస్తారు, అంటే మరలా అదే ఆ క్లోజర్ బ్రాకెట్ని ఇంకోసారి ప్రెస్ చేస్తారు, అంటే మీకు స్క్రీన్ మీద ఇలా వస్తుంది, ఇలా వచ్చింది. అయితే మనకి కావాల్సింది x³ కదండి, అంటే ఇది మనకి పవర్లో ఉంది. పవర్లో రావాలంటే ఇక్కడ చూడండి, మీకు సైంటిఫిక్ క్యాషియోలో ఇలా సింబల్ కనిపిస్తుంది కదండి, క్యాప్ సింబల్, అంటే ఆ సింబల్ ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసాక మీకు స్క్రీన్ మీద అయితే ఇలా వస్తుందండి. ఈసారి ఏంటంటే మనకి x³ అంటున్నాం కాబట్టి 3 ప్రెస్ చేయండి, ఇలా 3 ప్రెస్ చేస్తారు. అయితే 3 ప్రెస్ చేశాక ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ అనేది ప్రెస్ చేస్తారు, మైనస్ బటన్. నెక్స్ట్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి, అదే ఓపెన్ చేయండి.
ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ మీద ఇలా వస్తుంది, ఇలా వచ్చింది. అయితే మరలా మనకి ఎక్స్ అనేది కావాలి. ఎక్స్ అనేది కావాలంటే మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనేది పింక్ రంగులో ఉంది కదండి, ఇక్కడ షిఫ్ట్ ఆల్ఫా ఈ రెండాట్లో పింక్ రంగులో ఆల్ఫా ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా అనేది ప్రెస్ చేస్తారు. ఆల్ఫా ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు స్క్రీన్ మీద క్యాపిటల్ ఏ అనేది వస్తుంది. క్యాపిటల్ ఏ వచ్చాక మరలా క్లోజర్ బ్రాకెట్ ప్రెస్ చేయండి, ఎక్స్ అనేది ఎంటర్ అవుద్ది. అంటే ఇలాగ ఎంటర్ అయిందండి క్యాషియోలో. ఈసారి ఏంటంటే బ్రాకెట్ క్లోజ్ చేస్తారు, అంటే మళ్ళీ క్లోజర్ బ్రాకెట్ ప్రెస్ చేయండి. క్లోజర్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే ఇలా వచ్చింది. ఈసారి ఏంటంటే మనకి -1 కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ మైనస్ బటన్ ప్రెస్ చేసి 1 అనేది ప్రెస్ చేస్తారు. 1 అనేది ప్రెస్ చేశాక ఇక్కడ మీకు కాల్క్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఒకసారి. అంటే ఈ కాల్క్ అనేది ప్రెస్ చేయండి, అంటే మీరు క్యాషియోలో ఇదంతా ఇక్కడ ఎంటర్ అవుద్ది. అప్పుడు ఏంటంటే ఈ కాల్క్ ఆప్షన్ అనేది ప్రెస్ చేస్తారు. కాల్క్ ఆప్షన్ అనేది ప్రెస్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఇలా ఎక్స్ వాల్యూ ఇమ్మని చెప్పి అడుగుద్దండి. ఇలా ఎక్స్ వాల్యూ ఇమ్మని చెప్పి అడుగుద్ది. అయితే ఫస్ట్ వాల్యూ మనం 0 ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ 0 ప్రెస్ చేయండి. 0 ప్రెస్ చేసి ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేయండి. 0 ప్రెస్ చేసి ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే మనకి రిజల్ట్ క్యాషియోలో ఏమని చూపించిందంటే -1గా చూపించిందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం నెక్స్ట్ వాల్యూకి చూడాలి. నెక్స్ట్ వాల్యూ చూడాలంటే మళ్ళీ ఇదంతా దీంట్లో ఎంటర్ చేయక్కర్లేదండి. ఓన్లీ మీకు క్యాషియోలో కాల్క్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆ కాల్క్ ఆప్షన్ ఒకసారి ప్రెస్ చేయండి. కాల్క్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మరలా ఇంకొక ఎక్స్ వాల్యూ ఇమ్మని చెప్పి అడుగుతుందండి. ఇంకొక ఎక్స్ వాల్యూ ఇమ్మని చెప్పి అడుగుతుంది. ఈసారి ఎక్స్ వాల్యూ ఏంటంటే 1 అనేది ఇవ్వండి. అంటే 1 ప్రెస్ చేసి ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తారు. 1 ప్రెస్ చేసి ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే మీకు రిజల్ట్ అనేది మళ్ళీ -1 అని చెప్పి వచ్చింది. అయితే మరలా మనం ఇంకో వాల్యూ ఇవ్వడానికి ఏంటంటే మరలా ఇదంతా ఎంటర్ చేయక్కర్లేదండి. మరలా కాల్క్ ఆప్షన్ అనేది ప్రెస్ చేస్తారు. మరలా ఇంకొక ఎక్స్ వాల్యూ అని చెప్పి అడిగింది. ఇంకొక ఎక్స్ వాల్యూ ఇమ్మని చెప్పి అడిగిందండి. ఈ ఎక్స్ వాల్యూ ఏంటంటే నెక్స్ట్ 2 వాల్యూ కాబట్టి 2 బటన్ ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే రిజల్ట్ 5 అనేది వచ్చింది. ఇదండి, ఇలాగ మనం ఈ కాల్క్ ఆప్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇదండి. అంటే ప్రతిసారి మీరు ఫంక్షన్ అనేది దీంట్లో ఎంటర్ చేయక్కర్లేకుండా ఒకసారి ఎంటర్ చేసి కాల్క్ ఆప్షన్ నొక్కితే మనకి కంటిన్యూగా రిజల్ట్ అనేవి వచ్చేస్తాయండి. ఒకవేళ మీకు కాల్క్ ఆప్షన్ లేదనుకోండి, అంటే మీ దగ్గర ఉన్న క్యాషియోలో ఈ ఆప్షన్ లేకపోతే మనం ప్రతిసారి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ అనేది ఎంటర్ చేసి 0 వాల్యూ ఇచ్చామనుకోండి, -1 అంటే <0 అంటే మనకి ఇంకో ఆపోజిట్ సైన్ రావాలి. అంటే ఈ కాల్క్ ఆప్షన్ లేకపోతే మరలా ఇది ఇదంతా ఎంటర్ చేసి అప్పుడు ఇంకొక వాల్యూ ఇచ్చి మరలా మనం అలాగా కంటిన్యూగా ఫంక్షన్ అనేది టైప్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కాల్క్ ఆప్షన్ ఏంటంటే మనం కంటిన్యూగా వాల్యూస్ అనేవి అంటే ఎక్స్ వాల్యూ అడిగినప్పుడు మనం వాల్యూ ఇచ్చేసుకుంటూ వెళ్తే మనకు రిజల్ట్ అనేవి కంటిన్యూగా వచ్చేస్తూ ఉంటాయి. ఇదండి ఈ కాల్క్ ఆప్షన్ వల్ల మనకి యూజ్. అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అని ఉంది కదండి. 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అంటే ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ కింద తీసుకుని ఇలాగా x1లో వేసాం. మనకి రిజల్ట్ వచ్చి 1.5గా వచ్చింది. అయితే ఈ 1.5 రిజల్ట్ మన ఇచ్చిన ఫంక్షన్లో వేస్తామండి. అంటే ఎఫ్ఆఫ్లో వేస్తే ఇక్కడ చూడండి, ఈసారి ఏంటంటే ఎక్స్ ఉన్న చోటల్లో 1.5 వేసి ఒకసారి దీంట్లో రిజల్ట్ ఎంత వస్తుందో చూడండి. అంటే ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేసి రిజల్ట్ అదే 1.5 కాబట్టి 1.5 ప్రెస్ చేసి క్యూబ్ -1.5 -1 ఇదండి. అంటే దీన్ని అంతా కూడా మనం క్యాషియోలో ఎంటర్ చేసాం. ఈసారి ఏంటంటే ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేయండి. ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే మనకు రిజల్ట్ 0.875గా వచ్చిందండి. 0.875 అంటే ఇది మీకు ఇది ఒకసారి చూడండి. 0.875 దీనికి మనం నెగిటివ్ ఏమి రాలేదు కదండి, అంటే మైనస్లో రాలేదు కాబట్టి ఇది మనకి పాజిటివ్ వాల్యూ గ్రేటర్ దెన్ 0గా తీసుకుంటాం. అండ్ అయితే
ఇది మనకి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనకు ఆపోజిట్ సైన్స్ రావాలనుకున్నాం కదండి. ఇక్కడ మనం ఈ వాల్యూ ఇచ్చిన f(x) ఫంక్షన్లో వేస్తే <0 వచ్చింది. అయితే ఈ <0 అయితే మనకు ఆపోజిట్ సైన్ అంటే <0 ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనం తీసుకుంటాం. ఇక్కడ చూడండి, f(1) దగ్గర మనకి -1 0 వచ్చింది. అలాగే f(2) దగ్గర +5 0 వచ్చింది. ఇది ఎలాగో మనకు ఒక <0 ఉంది అంటే దీనికి ఆపోజిట్ సైన్ అంటే <0 అవుతుంది. అంటే మనకు వచ్చిన దాంట్లో <0 ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, f(1)కి -1 అనేది వచ్చింది కాబట్టి <0గా ఈ వాల్యూ ఇక్కడ తీసుకుంటాం. అంటే f(1) <0గా తీసుకుంటామండి. ఆపోజిట్ సైన్స్ <0 <0. నెక్స్ట్ అదేవిధంగా x2 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. x2 అంటే ఇక్కడ చూడండి, x2 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈసారి ఇది ఏ వాల్యూ అవుతుందండి, ఇది b వాల్యూ. అంటే 1.5 + 1/2 ఈ రెండాన్ని కలిపి /2 చేస్తారు. అర్థమవుతుంది కదండి. ఇది మనకి ఇది ఇందులో వేసినందుకే మనకి <0 వచ్చింది. అయితే దీనికి ఆపోజిట్ సైన్గా <0 రావాలి కాబట్టి ఇది ఏ వాల్యూ, ఇది b వాల్యూ కింద తీసుకుని 1.5 + 1/2 అంటే మీకు దగ్గర సైంటిఫిక్ క్యాషెస్ ఉంటాయి కదండి, దాని ద్వారా ఇది సింప్లిఫికేషన్ చేస్తే 1.5 + 1 ఇది ఆన్సర్కి /2 చేస్తారు. అంటే 1.25 వచ్చిందండి x2 ఆన్సర్ అనేది. అయితే మరలా ఈ 1.25 అనేది మీకు ఇచ్చిన ఫంక్షన్లో ఎంటర్ చేస్తారు. అంటే f(1.25) = 1.25 హోల్ క్యూబ్ -1.25 -1 ఇలాగా ఈ 1.25 తీసుకెళ్ళి మన ఇచ్చిన f(x) ఫంక్షన్లో వేసి మళ్ళీ క్యాషియో ద్వారా సింప్లిఫికేషన్ చేస్తారు. అంటే ఓపెన్ బ్రాకెట్ యూస్ చేసి 1.25 హోల్ క్యూబ్ -1.25 -1 ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే మనకు వాల్యూ అనేది -0.2968. అంటే మనకి జనరల్గా ఆన్సర్ అనేది 0.296875 వచ్చింది కదండి. ఇది మనం అంటే ఒక 4 డిజిట్స్ వరకు తీసుకుంటే సరిపోద్దండి. మొత్తం వాల్యూ అయితే తీసుకోక్కర్లేదు. ఒక డెసిమల్ తర్వాత ఒక 2 డిజిట్స్ కానీ 4 డిజిట్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 4 డిజిట్స్ తీసుకున్నానండి డెసిమల్ తర్వాత. అయితే ఇది చూస్తే మనకి మైనస్లో వచ్చిందండి. మైనస్లో వచ్చిందంటే ఇది మనకి వాల్యూ అనేది <0. అయితే ఇది మనకి <0గా వచ్చింది. ఈ <0కు ఆపోజిట్ సైన్ అంటే ఏమవుతుందండి, <0 అవుతుంది కదా. అంటే ఈసారి మనకి <0 వాల్యూ అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ <0 వాల్యూ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 1.5 వచ్చింది. అంటే ఈ వాల్యూ ఇచ్చిన f(x) యొక్క ఫంక్షన్లో వేస్తే మనకి <0గా వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ కింద ట్రీట్ చేసుకుంటాం. పాజిటివ్ వాల్యూ అండి. అంటే ఇది <0 అంటే దీనికి ఆపోజిట్ సైన్ <0గా కావాలి కాబట్టి <0గా ఈ వాల్యూ తీసుకుంటాం. అంటే f(1.5) అనేది <0గా తీసుకుంటాం. ఇదండి. నెక్స్ట్ ఏంటంటే మనం x3 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈసారి ఏంటంటే మనకి ఏబీ వాల్యూస్ అంటున్నాం కదండి. ఏబీ వాల్యూస్ అనేవి ఎలా వస్తాయంటే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ కింద వస్తుందండి. అంటే 1.25 + 1.5 అంటే ఈ రెండు వాల్యూస్కి /2 చేస్తారు. రెండు వాల్యూస్కి /2 చేస్తే ఇక్కడ చూడండి, సైంటిఫిక్ క్యాషియో ద్వారా చేసినట్లయితే 1.25 + 1.5 అంటే ఫస్ట్ ఈ రెండాటిని ప్లస్ చేసేస్తే మనకి రిజల్ట్ అనేది 2.75 వచ్చింది. అయితే /2 చేయాలి కాబట్టి ఈ ఆన్సర్కి /2 అనేది చేసినట్లయితే 1.375గా వచ్చిందండి. 1.375 ఇదండి మనకి x2 వాల్యూ. అయితే
ఇక్కడ చూడండి మనకి x3 వాల్యూ 1.375గా వచ్చింది. అయితే f ఆఫ్ 1.375 అంటే ఈ వాల్యూని ఏంటంటే మరలా మనం ఇచ్చిన f ఆఫ్ x ఫంక్షన్లో వేస్తాం. f ఆఫ్ x యొక్క ఫంక్షన్లో వేసినట్లయితే 1.375 హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 1.375 మైనస్ 1 అండి. అంటే ఈ మొత్తం వాల్యూని మరలా మీరు సైంటిఫిక్ క్యాషియోలో ఎంటర్ చేస్తారు. అంటే ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1.375 హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 1.375 మైనస్ 1 ప్రెస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 0.2246గా వచ్చిందండి. 0.2246 అని వచ్చిందండి. అయితే ఇది మనకి మైనస్లు ఏమీ రాలేదు కాబట్టి ఇది గ్రేటర్ దెన్ 0 వస్తుంది, అంతే కదండి. అయితే ఇది గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే దీనికి ఆపోజిట్ సైన్ అంటే ఏమవుతుందండి, అంటే గ్రేటర్ దెన్కి ఆపోజిట్ సైన్ అంటే లెస్ దెన్ కదండి. అంటే అండ్ లెస్ దెన్ 0గా ఏం వాల్యూ తీసుకుంటామంటే ఇక్కడ చూడండి ఇది 1.25 ఉంది. అంటే ఈ వాల్యూ మన ఇచ్చిన f ఆఫ్ x ఫంక్షన్లో వేసినందుకే మనకి ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది మైనస్ వాల్యూగా ట్రీట్ చేసుకుంటారు. అర్థమైంది కదండి, ఇది మైనస్ వాల్యూగా ట్రీట్ చేసుకుంటారు. అంటే f ఆఫ్ 1.25 అనేది లెస్ దెన్ 0 అవుతుంది, అంతే కదండి. నెక్స్ట్ ఏంటంటే x4 అనేది ఫైండ్ అవుట్ చేస్తాడు. x4 ఈక్వల్ టు ఈసారి మనం వేటికి ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది మనకి గ్రేటర్ దెన్ ఇది లెస్ దెన్ కాబట్టి ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ కింద తీసుకుని ఈ రెండాటికి బై 2 చేస్తారు. అంటే 1.375 ప్లస్ 1.25/2 మరలా మీరు సైంటిఫిక్ క్యాషియో ఉపయోగించి 1.375 ప్లస్ 1.25 అంటే ఈ రెండాటిని ప్లస్ చేస్తే 2.625గా వచ్చిందండి. అయితే మనం బై 2 చేయాలి కాబట్టి ఈ ఆన్సర్కి ఏంటంటే డివైడెడ్ బై 2 చేస్తారు. 1.3125గా వచ్చిందండి రిజల్ట్ అనేది, ఇదండి. అయితే నెక్స్ట్ ఈ వచ్చిన వాల్యూ ఏంటంటే మరలా ఇచ్చిన f ఆఫ్ x ఫంక్షన్లో వేస్తాం. అంటే f ఆఫ్ 1.3125 ఈక్వల్ టు 1.3125 హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 1.3125 మైనస్ 1 అండి. ఇది మరలా మీరు క్యాషియోలో ఎంటర్ చేస్తారు. క్యాషియోలో ఎంటర్ చేస్తే అంటే ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేసి 1.3125 హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 1.3125 మైనస్ 1 ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మనకి రిజల్ట్ అనేది మైనస్ 0.0515గా వచ్చిందండి రిజల్ట్ అనేది. అయితే మైనస్ 0.0515 అయితే ఇది మనకి వాల్యూ మైనస్లో ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మైనస్లో ఉందంటే ఇది ఏంటంటే మనం లెస్ దెన్ 0గా తీసుకుంటాం. అయితే ఇది లెస్ దెన్ 0 అయితే మనకి గ్రేటర్ దెన్ 0 అనేది కావాలి. గ్రేటర్ దెన్ 0గా ఏం తీసుకుంటామంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూ మన ఇచ్చిన f ఆఫ్ x యొక్క ఫంక్షన్లో వేసినందుకు మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూగా ట్రీట్ చేసుకుంటాం. అంటే f ఆఫ్ 1.375 ఇది మనకి గ్రేటర్ దెన్ 0 అండి వాల్యూ. నెక్స్ట్ x5 ఈక్వల్ టు x5 ఏంటంటే ఇది మనకి ఇది లెస్ దెన్ 0గా ఇది లెస్ దెన్ 0 ఇది గ్రేటర్ దెన్ 0 కాబట్టి రెండాటిని బై 2 చేస్తారు. అంటే 1.3125 ప్లస్ 1.375/2 మరలా మీరు సైంటిఫిక్ క్యాషియో యూజ్ చేసుకుని 1.3125 ప్లస్ 1.375
ఇలా ప్రెస్ చేసి అంటే ఫస్ట్ ఈ రెండాటిని ప్లస్ చేయండి. రెండాటిని ప్లస్ చేసి ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే మనకి రిజల్ట్ అనేది 2.6875గా వచ్చిందండి. అయితే మనకి ఇంకా బయట చేయాలి కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనే బటన్ ఉంది కదండి, ఇది ప్రెస్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఆన్సర్ అనేది 0.3437 ఈ విధంగా అయితే వచ్చిందండి. అయితే దీన్ని మరలా ఏంటంటే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్లో వేస్తాం. అంటే ఎఫ్ ఆఫ్ 1.3437 ఈక్వల్ టు 1.3437 హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 1.3437 మైనస్ 1 ఈక్వల్ టు దీన్ని మళ్ళీ సైంటిఫిక్ క్యాష్తో సింప్లిఫికేషన్ చేస్తారు. 1.3437 ప్లస్ క్లోజర్ బ్రాకెట్ యూస్ చేస్తారండి, హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 1.3437 మైనస్ 1. మనకి రిజల్ట్ అనేది 0.0823 ఇలా వచ్చిందండి. ఈ విధంగా అయితే వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ అండి అంటే x6 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇది పాజిటివ్ వాల్యూ అంటే ఇది మైనస్లో ఏం రాలేదు కదండి, మైనస్లో రాలేదు కాబట్టి ఇది గ్రేటర్ దెన్ 0గా తీసుకుంటాం. అయితే దీనికి నెగిటివ్ వాల్యూ అంటే ఏం తీసుకుంటామంటే ఇది నెగిటివ్ వాల్యూగా తీసుకుంటామండి. ఎందుకంటే ఈ వాల్యూ దీంట్లో వేసినందుకు ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూగా ట్రీట్ చేసుకుంటాం. అంటే ఎఫ్ ఆఫ్ 1.3125 ఇదేంటంటే లెస్ దెన్ 0గా తీసుకుంటాం. ఈసారి x6 ఈక్వల్ టు ఇది ఏ ఇది బి కింద తీసుకుని రెండాటికి బై 2 చేస్తారు. అంటే 1.3437 ప్లస్ 1.3125 బై 2 ఈ విధంగా అయితే చేస్తారు. నెక్స్ట్ అండి మీ ఇక్కడ సైంటిఫిక్ క్యాష్ యూజ్ చేసుకుని 1.3437 ప్లస్ నెక్స్ట్ వాల్యూ అండి 1.3125 అంటే ఈ రెండాటిని ప్లస్ చేయగా మనకి ఆన్సర్ అనేది 2.6562 అని చెప్పి వచ్చిందండి. అయితే 2.6562 ఇంకా డివైడెడ్ బై 2 చేస్తే మనకి రిజల్ట్ అనేది 1.3281గా వచ్చింది. అయితే దీన్ని మరలా ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్లో వేస్తామండి. అంటే ఎఫ్ ఆఫ్ 1.3281 ఈక్వల్ టు 1.3281 హోల్ క్యూబ్ 1.3281 మైనస్ 1. అంటే దీన్ని మరొకసారి సైంటిఫిక్ క్యాష్లో అంటే ఎంట్రీ చేస్తారు. ఓపెన్ బ్రాకెట్ యూస్ చేసి 1.3281 హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 1.3281 మైనస్ 1 అంటే మనకి రిజల్ట్ అనేది 0.0144 ఈ విధంగా అయితే వచ్చిందండి రిజల్ట్ అనేది. అయితే ఇక్కడ మనకి ఇది రిజల్ట్ అనేది మనకి మైనస్లో ఏమీ రాలేదు కాబట్టి ఇది గ్రేటర్ దెన్ 0, ఇది గ్రేటర్ దెన్ 0 అండి. అయితే ఇది గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే దీనికి ఆపోజిట్ సైన్ అంటే గ్రేటర్ దెన్కి ఆపోజిట్ సైన్ అంటే లెస్ దెన్ కదండి. అయితే దీనికి లెస్ దెన్ వాల్యూగా ఏం తీసుకుంటామంటే ఇక్కడ చూడండి, ఇది మనకి గ్రేటర్ దెన్ అంటే ఇది గ్రేటర్ దెన్ వచ్చింది. అంటే ఇది గ్రేటర్ దెన్ రెండు గ్రేటర్ దెన్ 0s వచ్చినాయి కాబట్టి అంటే ఈ వాల్యూనే మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామండి. అంటే వచ్చిన వాల్యూనే
మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఎఫ్ ఆఫ్ 1.3125 లెస్ దెన్ 0. అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది మనకి గ్రేటర్ దెన్ 0, ఇది మనకి లెస్ దెన్ 0 వచ్చింది అనుకోండి, ఆ వాల్యూ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అర్థమైంది కదండి. అయితే ఇది గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఈ రెండు గ్రేటర్ దెన్లు అయితే సేమ్ లెస్ దెన్ వాల్యూ కంటిన్యూ అవుతుంది. అర్థమైంది కదండి. అంటే ఈ ఒక్కటి మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ బైసెక్షన్ మెథడ్లో మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చండి. అంటే నెక్స్ట్ x7 ఈక్వల్ టు x7 అంటే ఇక్కడ మన వాల్యూ ఈ రెండాట్లకి బై 2 చేస్తాం. అంటే 1.3281 ప్లస్ 1.3125/2 ఈ రెండాట్ని మళ్ళీ క్యాషియో ఉపయోగించి సింప్లిఫికేషన్ చేస్తే 1.3281 ప్లస్ 1.3125 ఇదండి. ఫస్ట్ మనం ప్లస్ చేస్తే ఆన్సర్ అనేది 2.6406గా వచ్చిందండి. అయితే డివైడెడ్ బై అంటే ఈ వచ్చిన ఆన్సర్ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి 1.3203గా వచ్చింది. ఇలా వచ్చిందండి. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. x6కి అయితే 1.3281 వచ్చింది, x7కి అయితే 1.3203 అనేది వచ్చింది. అయితే ఈ రెండాటిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి 2 డెసిమల్స్ అనేవి ఈక్వల్ అవుతున్నాయి చూడండి, 3232. ఇలాగా అంటే మనం ఒక ప్రాబ్లం అనేది ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 మార్క్స్కి ఇచ్చాడు అనుకోండి, అంటే మనం మార్క్స్ని బట్టి మనం ప్రాబ్లం అనేది చేస్తాం, అంతే కదండి. అంటే మనకి ఈ ప్రాబ్లంలో ఏంటంటే x6 వాల్యూ 1.3281 వచ్చింది, x7 వాల్యూ 1.3203 అనేది వచ్చింది. అయితే లాస్ట్లో ఏం రాస్తారంటే ఇక్కడతో అయితే మనం అప్ చేస్తామండి. అంటే మీకు ఇచ్చిన మార్క్స్ని బట్టి చేయండి. జనరల్గా మనం ఒక 2 డెసిమల్స్ అంటే ఈక్వల్ అయ్యేంత వరకు అయితే మనం క్లాస్లో అయితే చేసాం. అయితే ఎగ్జామినేషన్లో మటుకి మీకు ఇచ్చిన మార్క్స్ని బట్టి మీరు ఎన్ని డెసిమల్స్ ఈక్వల్ అయ్యేంత వరకు చేయాలనేది చేయండి. నెక్స్ట్ x6 అండ్ x7 ఆర్ కోయిన్సైడ్ అప్ టు ఎన్ని డెసిమల్స్ తర్వాత మనకు కోయిన్సైడ్ అవుతుందంటే అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అండి, 2 డెసిమల్ ప్లేసెస్. therefore 1 real root of f of x ఈక్వల్ టు 0 ఈజ్ మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 1.32. ఇక్కడ బ్రాకెట్లో అప్రాక్సిమేట్లీ అని చెప్పి రాయండి. అంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పానండి, ఈ న్యూమరికల్ అనాలిసిస్ అంటే మనకి అన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్ అండి, అందువల్ల మనం బ్రాకెట్లో కూడా అప్రాక్సిమేట్లీ అని చెప్పి రాసాం. ఇదండి. అంటే మనకి x6 x7 ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి 2 డెసిమల్ ప్లేసెస్ తర్వాత కోయిన్సైడ్ అయినాయి కదండి. అంటే x6 x7 ఆర్ కోయిన్సైడ్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్. therefore 1 real root of f of x ఈక్వల్ టు 0 ఈజ్ 1.32 అప్రాక్సిమేట్లీ. ఇదండి, ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. ఈ విధంగా బైసెక్షన్ మెథడ్లో ఒక ప్రాబ్లమ్ని మనకి సాల్వ్ చేయమంటే ఈ మోడల్లో చేస్తారు. అంటే ఇక్కడ మీకు ఏం లేదండి, సింప్లీగా చెప్పాలంటే ఇక్కడ మనం ఆపోజిట్ సైన్స్ అనేవి తీసుకుంటామండి. ఆపోజిట్ సైన్స్ అంటే గ్రేటర్ దెన్ వస్తే మనకి లెస్ దెన్ వాల్యూ అనేది తీసుకుంటాం, అలాగే లెస్ దెన్ వస్తే గ్రేటర్ దెన్ వాల్యూ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మనకి లెస్ దెన్ వాల్యూ వచ్చింది అంటే ఆపోజిట్ సైన్స్ అంటున్నాం కదా, ఇది లెస్ దెన్ వచ్చింది. అయితే ఈ లెస్ దెన్కి ఆపోజిట్ సైన్ అంటే గ్రేటర్ దెన్ కదండి. అంటే మనకు ఉన్న దాంట్లో అంటే మనకి పై స్టెప్లో గ్రేటర్ దెన్ వాల్యూ ఏదైతే వచ్చిందో అది మనం ఇక్కడ తీసుకుంటాం. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మనకి ఒక వాల్యూ అయితే వచ్చింది, ఇచ్చిన f of x ఫంక్షన్లో వేస్తే మనకి వాల్యూ గ్రేటర్ దెన్ 0లో వచ్చింది. అలాగే ఇంకొక వాల్యూ తీసుకున్నాం, ఇది కూడా మనం ఇచ్చిన ఫంక్షన్లో వేస్తే ఇది కూడా గ్రేటర్ దెన్ 0 వచ్చింది. ఇలాగ మనకి పక్కనే ఇలా గ్రేటర్ దెన్ 0లో వస్తే మనకి ఇక్కడ లెస్ దెన్ 0 అనేది ఇదే సేమ్ కంటిన్యూ చేస్తామండి. అంటే లెస్ దెన్ 0 అనేది మార్చాం,
ఇది గ్రేటర్ దెన్ కాబట్టి ఈ పై దాంట్లో లెస్ దెన్ 0 అనేది ఏదైతే తీసుకుంటారో అదే కింద దాంట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదండి ఈ యొక్క పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే మన బైసెక్షన్ మెథడ్లో ఏ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయొచ్చండి. ఇదండి ఈరోజు ఈ క్లాస్లో బైసెక్షన్ మెథడ్ డెఫినేషన్ అయితే చూసాం. అదేవిధంగా ఒక ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేసామండి. అంటే మీకు ఫస్ట్ ప్రాబ్లము క్లియర్గా అర్థమవుతే తర్వాత ప్రాబ్లమ్స్ మీకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి అని చెప్పి మీకు డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకా మనకి బైసెక్షన్ మెథడ్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.